జయ పుణ్యమూర్తి అట్టి నిర్మలానంద గురునకు ముందు నేను వందనములు చేతు. సర్వాధ్యక్షులకు, అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు, పెద్దలందరికీ నా యొక్క ధికారమును జోడించి శిరం వంచి సైన్యంగా నమస్కరిస్తూ, మరి సభలో అలంకార భూషితులైనటువంటి శ్రోతలందరికీ నా యొక్క ధికారమును జోడించి శిరం వంచి సైన్యంగా నమస్కరిస్తున్నారు. ఇప్పటి వరకు పెద్దలు అందరూ అన్ని విషయాలు చెప్పి ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన సమయాన్ని మనం కొద్దిపాటి సద్వినియోగం చేయాలని ఉద్దేశంతో మరి ఈ యొక్క మనము చేసేటటువంటి దాని లోపల చాలా రకాలైనటువంటి విధి విధానాలు కలిగి ఉన్నటువంటిది. దాని లోపల మనము ఎక్కడ వెతికితే ఏమి దొరుకుతుంది అనేటటువంటి ఆశ అనేటటువంటి దానితోన అనేక రకాలుగా పరిగెత్తుకుంటూ ఇక్కడ పోతే ఏముందో, అక్కడే వెళ్తే ఏముందో, ఆడపోతే ఏముందో అని బయట ఎత్తుకుతున్నారు. మరి ఆ విధంగా ఎత్తుక్కుంటూ పోతుంటే ఎక్కడ వెతికినా కూడా ఈ పంచభూతాలతోన నిర్మితమైనటువంటిదే అదే లభ్యమవుతుంది. అది తప్ప ఇంకొకటి కాదు అనేటటువంటి దాన్ని మనకు పెద్దలు మన లోపల నీ లోపల ఉండేటటువంటి దాన్ని నీవు తెలుసుకోలేక బయట ఉండేదాన్ని పరిగెత్తి ఎతుకుతున్నావు, ఎక్కడ వెతికినా ఏమి దొరకదు అని పెద్దలు అనేక విధాలుగా చెప్పి ఉన్నారు. అందుకే ఏమంటున్నారంటే సర్వత్ర పంచభూతాని చెష్టం కించిత్ నా విద్యతే పాతలే భూతలే వాపి రతిమేపి దుఃపరతి అని. సర్వం ఎక్కడ ఎతికిన పంచభూతాలతోన తయారైనటువంటిదే కానీ ఆరోదైనటువంటి ఆత్మస్వరూపం నీ లోపల ఉంచుకొని బయట ఉందని పరిగెత్తి ఎక్కడ ఉంది, ఎక్కడ ఎతికితే అని పెద్దలు మనకు నిర్ధారణంగా చెప్పినటువంటిది. మరి ఏ విధంగా అని అంటే ఇంటి లోపలనే మరి కాజు, బాదాము, విలాచీలు, తేనె, నెయ్యి అలాంటిది వేసి చక్కగా ఒక పాయసాన్ని తయారు చేసుకున్నాడు. కానీ ఆ పాయసాన్ని ఇంటి లోపలనే వదిలేసి ఒక పాత్ర తీసుకొని పక్కింటికి వెళ్ళిండు ఆ యొక్క పాయసాన్ని అదుక్కోవడానికి. తన హృదయం లోపల ఉండేటటువంటి, తన లోపల ఉండేటటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేక బయట ఎక్కడో ఉంది అనేటటువంటి ఆశ అనేటటువంటి దానితోన పరిగెత్తుతున్నాడు. మరి ఆ ఆశ అనేటటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి దాన్ని మనం చూసినప్పుడు మరి ఆశ అనేటటువంటిది చాలా విపరీతమైనటువంటి దేశాలకు, క్రోధాలకు అనేక విధాలుగా తీసుకుపోయి కోతిలో దొబ్బేటటువంటి విధానాన్ని కలిగినటువంటిదే ఈ ఆశ అనేటటువంటిది. మరి ఏ విధంగా ఆశ, అతి ఆశ, దురాశ అనేటటువంటిది దాని లోపల 3 భాగాలుగా మరి ఉన్నటువంటిది. మరి ఏ విధంగా అనేటటువంటి దాన్ని మనము ఆలోచించినప్పుడు ఒక ఆయన మరి గురు పూజ కార్యక్రమం ఉంది. గురు పూజ కార్యక్రమానికి టెంకాయ కావాలి, కొనుక్కుందామని ఒక దుకాణానికి వెళ్ళిండు. దుకాణానికి వెళ్ళి టెంకాయ అడిగితే 60 రూపాయలయా అని అన్నాడు. 60 రూపాయలు అయితే ఏమన్నా తగ్గించవచ్చు కదా అని అంటే హోల్సేల్ దుకాణం లోపల తగ్గిస్తారు, అక్కడ వెళ్ళండి అయ్యా అన్నాడు. అక్కడే వెళ్ళిండు. అక్కడే కూడా హోల్సేల్ దుకాణంలో పోయి టెంకాయలు ఎట్లయా అంటే అక్కడ 40 రూపాయలు అంటే ఏమైనా తగ్గియండి అంటే అక్కడ కూడా కాదు, మీరు ఇంకా ముందుకెళ్తే అక్కడ తగ్గిస్తారు చూడు, కేరళ వెళ్ళండి అన్నాడు. ఆయన కేరళ వెళ్ళిండు. కేరళ వెళ్ళి అక్కడ పోయి టెంకాయలు ఎట్లనయ్యా అంటే టెంకాయలు 30 రూపాయలయ్యా అన్నాడు. అంటే ఏమైనా తగ్గియండి అంటే అక్కడ తోట ఉంది, తోట దగ్గర వెళ్ళండి, తోట దగ్గర వెళ్తే తగ్గిస్తారు చూడంటే సరే మంచిదని తోట దగ్గర వెళ్ళిండని. తోట దగ్గర వెళ్ళి తోట ఆయనని అయ్యా టెంకాయలు ఎట్లా అంటే ఎన్ని కావాలన్నాయా అని అన్నాడు. వీడన్నాడు ఒకటే సార్, నాకు ఇంకేమవుతుంది ఒకటే అంటాడు. ఆయన ఒకటే అని ఈయన అంటే ఆయన ఒక లారీ కావాలేమని ఆయన అనుకున్నాడు. అంటే ఒక లారీ కావాలనుకుంటే ఇప్పుడు ఒక లారీకి అయితే లేబర్ రారయ్యా, ఒక 3-4 లారీలు అయితే వస్తారు, అట్లా కాదు అని ఆయన తోట ఆయన చెప్పిండు. కాదయ్యా నాకు ఒకటే టెంకాయ కావాలి అని అన్నాడు. మరి ఒక టెంకాయ కావాలని అన్నప్పుడు మరి అప్పుడు ఆయన అక్కడ లాస్ట్ లో చివరిలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గర మొత్తం పెరుక్కొని పోయిండ్రు. పెరుక్కొని పొంగ లాస్ట్ చివరిలో ఒక చెట్టు ఉంది చూడండి, అక్కడ వెళ్ళి ఆ చెట్టుకు తెంచుకోండి, 8 రూపాయలకు ఒకటి మీరే తెంచుకోవాలి చూడు అన్నాడు. సరే మంచిదని చెట్టు ఎక్కిండి. చెట్టు ఎక్కి 8 రూపాయల కదా, తక్కువ ధర ఉంది కదా అని ఆ చెట్టు మీదకి వెళ్ళి ఉన్న కాయలన్నీ బాగా కిందికి దించేసిండు.
ఆ చెట్టు మీద ఉన్న కాయలన్నీ తీసేసినాక కిందికి దిగాలని చూసిండు. బాగా ఎత్తైన చెట్టు, కిందికి చూసే వరకు భయమైంది. ఇంత ఇంత దిగాలంటే నేను ఎట్లా దిగుతానబ్బా అని భయపడ్డాడు. అప్పుడు భయపడే చెట్టు మీదకి వెళ్ళి ఎట్లా దిగాలని ఆలోచించుకుంటే ఆ కొమ్మలు పట్టుకొని దాన్ని రెప్పు పట్టుకొని ఏలాడబడ్డాడు. ఏలాడబడ్డప్పుడు అటు నుంచి ఒక ఆయన ఒంటెల వ్యాపారి వెళ్తున్నాడు. ఒంటెల వ్యాపారి వెళ్తుంటే ఆ ఒంటెల వ్యాపారి ఆయన నేను పిలిచిండు. అయ్యా ఒంటెల వ్యాపారి గారు, కొంచెం ఇక్కడ రాండి, నన్ను చెట్టు మీదకి వెళ్ళి కిందికి దింపండి మరి అని అన్నాడు. అంటే ఏమిస్తావు నాకు అని అన్నాడు. వాడు ఆశ, వీడు అతి ఆశ. మరి ఏమిస్తావు నాకు అని అన్నాడు. నాకు ఏమి లేదయ్యా, నాతోనే ఉన్నది ఈ టెంకాయలు ఉన్నాయి కదా, దీంట్లో వచ్చిన లాభం సరిగ్గా తీసుకున్నాం కానీ నన్ను కిందికి దింపుకో ఎట్లా నన్ను చేసి అని అన్నాడు. వీడు ఒంటెల వ్యాపారి, వీడు మెల్లగా తోలుకొని ఆ ఒంటెలు తోలుకొని దాని దగ్గరికి పోయాడు. వాడిని అందుకుందామని వీడు చూస్తే వానికి వీనికి మధ్యలో ఒక ఫీట్ దూరం గ్యాప్ అయింది. మరి గ్యాప్ అయితే నేను చక్కగా ఎగిరి పట్టుకుంటాను, దీనిపైన నేను కాలు పెట్టాల్సి చూడు ఇద్దరము అని వాడు మాట్లాడి వీళ్ళు ఎగిరిండు. వాడిని పట్టుకుని పోయే వరకు ఈ ఒంటే వెళ్ళిపోయింది. నా మీద నా మనిషి లేడు కదా, ఇంకా నేనేం చేస్తాను, ఇది ముందుకెళ్ళిపోయింది. ఇది ముందుకెళ్ళిపోయింది కదా, వాడు వీడిని పట్టుకొని వాడు పడ్డాడు, ఏడబడ్డాడు, వీడు ఏడబడ్డాడు. ఇద్దరు ఏడబడి ఉన్నాక మళ్ళీ ఆ విధంగానే ఇంకొక గుర్రాల వ్యాపారి పోతున్నాడు. మరి గుర్రాల వ్యాపారి పోతుంటే వీడు అని పిలిచాడు. అయ్యా నన్ను ఈ చెట్టు మీదకి వెళ్ళి దీని మీదకి వెళ్ళి కొద్దిగా కిందికి దింపవా అని అడిగితే ఈయన ఆ గుర్రాల వ్యాపారి అక్కడ తోలుకొచ్చిన తర్వాత మరి ఏమి ఇస్తానయ్యా నీకు నాకు అంటే, నేను ఒంటెల వ్యాపారం చేసి ₹1,00,000 సంపాదించిన, మరి ఆ ₹1,00,000 ఇస్తాను అంటే, మరి పైవాడు ఏమి ఇస్తాడంటే వాడు ఏం లేదంట, మరి వాడి కదా దేవుడు కానీ నన్నైతే అన్నాడు వీడు. అంటే వాడు అంటున్నాడు, అయ్యో నేను నాది అర్ధెకర భూమి ఉంది, అర్ధెకర భూమి ఇస్తాను కానీ నన్ను కూడా దింపంటారు అన్నాడు. ఇది ఇంకా బాగుంది అనుకున్నాడు వీడు ఆన్యాస. ఇది బాగుందని వాడి దగ్గర వెళ్ళి వీడే వాడిని పట్టుకుంటాను, మరి ఈ విధంగా చేతము ఒకరిపైన ఒకరు కిందికి దూకేతము అని అన్నాడు. వీడు వేయండు అని చూస్తే వాడు ఇంకొక అడుగు దూరంలో ఉన్నాడు ఫీటు. అప్పుడు వీడు ఎగిరి వాడిని పట్టుకున్నాడు. వాడు పట్టుకునే వరకే ఈ గుర్రం కూడా ముందుకెళ్ళిపోయింది. మరి అప్పుడు ఆ దెబ్బ ఇరిగి అక్కడ ఒక చిన్న కాలువలాగా ప్రవాహం చేస్తుంది. ఆ ప్రవాహం లోపల పడ్డాడు. ప్రవాహం లోపల పడ్డప్పుడు అక్కడ ఒక ముసలి ఉంది. ఆ ముసలి కరకర నమిలేస్తుంది. ఆశ, అతి ఆశ, దురాశ అనేటటువంటిది తీసుకొని పోయి ఈ విధంగా గోతిలో పడేసి మళ్ళీ ఆ ప్రవాహమే జనన మరణం అనేటటువంటి చక్రం లోపల తగులుకొని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఈ విధంగా తిరుగుతూ వస్తుంది. అందుకొరకు అటువంటిది కాకుండా నా యొక్క లోపల ఉండేటటువంటిది ఏదైతే ఉందో ఆదిని నీకు నిర్ధారణ చేస్తానైనా అటువంటి ఆశ, అతి ఆశ, దురాశ లేకుండా నేను చెప్పిన దాన్ని సవ్యంగా, దివ్యంగా, అమోహంగా, అద్భుతంగా ఇను అని గురువుగారు చెప్పి మరి ఏ విధంగా చెప్తారంటే, కరణంబులే అఖిలోప కరణంబులను గాక పంచప్రాణంబులే పరిచార్య భటులు గాక, షట్కమలంబులే నీకు పుష్పములను గాక జఠరాగ్ని ధూపములను గాక బటు జీవ కళలను దీపములను గాక అని చెప్తుంటాడు. అంటే నా యొక్క అంతఃకరణాలు ఏవైతే ఉన్నాయో నీకు సేవ చేసేటందుకు ఉన్నటువంటి నా అంతఃకరణాలే నీకు అంతఃకరణ ఈ యొక్క ఆత్మస్వరూపానికి సేవ చేసేటటువంటివి, వాటినే నేను ఇస్తున్నా, బయటికి ప్రవాహం కాకుండా నా లోపలనే అని ఈ యొక్క అంతఃకరణాలు నీకు సేవకులుగా ఉంటాను సేవ చేయనికే. మరి నా లోపల ఉండేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాస రూపం లోపల ఆడుతున్నటువంటిది పంచప్రాణాలు ఏవైతే ఉందో సమాన, వ్యాన, ఉదాన, ప్రాణ, మరి అపాన, ఇవే నీకు పరిచార్యం చేసేటటువంటి సేవకులుగా ఉంటారు స్వామి. దీని లోపల నేను ఎప్పుడు నీ స్వరాన్ని పైకి కిందికి ఎప్పుడు ఆడుతుంటే దాన్నే స్మరిస్తూ ఉంటాను అని మరి అప్పుడు ఆ విధంగా పంచప్రాణాలని ఆ విధంగా చెప్పి మరి ఆ షట్కమలములే నీకు పుష్పములు కాక నా లోపల ఉండేటటువంటి చెడు చక్రాలు ఏవైతే ఉన్నావో నీకు పుష్పములుగా నేను సమర్పిస్తున్నాను గురుదేవ, ఇది తప్ప ఇంకొకటి కాదనేటటువంటి నిర్ధారణతో ఈ విధంగా ఉండాలని చెప్పి మరి ఆ యొక్క పటు జీవకళలు మరి ఏవైతే జఠరాగ్ని ఏదైతే మనం తిన్నటువంటిది జఠరాగ్ని ఉందో అరిగించేటటువంటిది ఆ అగ్ని స్వరూపమైనటువంటిదే నీకు ధూపముగా వేస్తాను, నీకు ఊదికడ్డీలుగా ముట్టిస్తాను. అంటే ఊదికడ్డీలు ఒకసారి తగిలిస్తే తనంతో తాను కాలుకుంటూ పోతుంటది. గురువాక్యము ఆ విధంగానే ఒకసారి తగిలితే తానంతట తాను క్రమేణా అహం అనేటటువంటిది లేకుండా ఆ విధంగా తగ్గుకుంటూ పోవాలని అందుకొరకు ఆ దీన్ని చెప్పుకుంటది. మరి ఆ ఊదికడ్డీలే నీకు ఈ విధంగా ఇస్తాను. మరి నా యొక్క జీవకళలు ఏవైతే ఉన్నావో నేను తింటే నా ముఖం మీద కళ
శోభితంగా కనబడుతుందో అదే నీకు నేను దీపముగా వెలిగిస్తాను స్వామి అని మరి చెప్పుకుంటూ మరి నా యొక్క నీకు హారతులు ఇవ్వాలంటే మరి ఏమి ఇవ్వాలని నా యొక్క నేత్రములు నీకు హారతులుగా అనిస్తాను అని అంటాడు. సూర్యచంద్రాదులే నీకు హారతులు అంటే నా యొక్క నేత్రాలు రెండే నీకు హారతులుగా అంటే నేను ఉన్నంత వరకు ఇవే నీకు జ్యోతులుగా హారతులుగా వెలిగిస్తాను. కానీ ఆ సూర్యుడు సాయంత్రం అయితే చీకటి అయితే వెళ్ళిపోతాడు, చంద్రుడు అమావాస్య వస్తే లేకుంటాడు, కానీ నేను ఉన్నంత వరకు ఉండేటటువంటిది దీనే నీకు నేను ఇస్తాను స్వామి అని చెప్పుకుంటూ మరి నీకు నైవేద్యం పెట్టాలంటే నా ఆనందం ఏదైతే ఉందో అదే నీకు నైవేద్యంగా పెడతాను స్వామి, ఇది తప్ప ఇంకొకటి కాదని మరి ఆ గురువు గారు ఇటువంటి విధానం కలిగి ఉండాలి బిడ్డ. అటువంటి ఆశ అనేటటువంటి దాన్ని వదులుకోవాలని ఆశ, అతి ఆశ, దురాశ అనేటువంటి ఈ విధంగా మళ్ళీ జనన మరణం అనేటటువంటి దానిలో తీసుకొచ్చేది, ఈ విధంగా ఉంటే నీకు లేనటువంటి స్థితిని చేర్చేది అని గురువు గారు చెప్పి ఈ విధమైనటువంటి బోధన చేస్తూ ఉంటాడు. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క అధికారము జోడించి శిరం వచ్చి సవినయంగా నమస్కరిస్తూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని జై శ్రీ సద్గురునాథ ప్రభు మహారాజు జై.